Tally Lukesh SAP Software Training. Hey guys, morning. Welcome to Tally Lukesh YouTube channel. సో లాస్ట్ క్లాసెస్లో మనము అసెట్ అకౌంటింగ్ సంబంధించి ఓవర్వ్యూ తెలుసుకున్నాం. తర్వాత పార్ట్ 1 కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, పార్ట్ 2 కూడా కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. టుడే పార్ట్ 3 కాన్ఫిగరేషన్ క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లాస్ట్ వీడియోస్ మీరు చూడకపోయినట్లయితే వాటిని చూడండి, మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఛానల్లో SAP FICO S/4HANA సంబంధించి టోటల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? చూడండి. సో చూడండి, లాస్ట్ క్లాస్లో మనకు పార్ట్ 1 సంబంధించి వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అని మనం చేస్తున్నాం. తర్వాత పార్ట్ 2లో మనకి GL క్రియేషన్స్ అండ్ అసైన్ చేయడం జరిగింది GLస్కి. సో పార్ట్ 3లో మనము స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ డిప్రిసియేషన్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా, డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్, మెయింటైన్ డిప్రిసియేషన్ కీ. ఈ 4 కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి, మనం స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ డిప్రిసియేషన్. సో ఇవన్నీ కూడా మనం పాత్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది, పాత్ ద్వారానే వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఓకేనా? చూడండి, నేను SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వచ్చి ఉన్నాను. ఇక్కడ SPRO ఇవ్వండి. SPRO రెఫరెన్స్ IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత అసెట్ అకౌంటింగ్, తర్వాత ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, తర్వాత పోస్ట్ డిప్రిసియేషన్ అండ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, స్పెసిఫైడ్ డాక్యుమెంట్ ఫర్ పోస్టింగ్ డిప్రిసియేషన్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిఫైన్డ్ డాక్యుమెంట్ టైప్స్, స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుంది. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా డాక్యుమెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్లోకి వెళ్తున్నాను, AF ఇస్తున్నాను. చూడండి, AF అంటే డిప్రిసియేషన్ పోస్టింగ్ అని అర్థం. ఇది ప్రీ డిఫైన్డ్గా డాక్యుమెంట్ టైప్స్లో మనకు ఉంటాయి. సో మనము ఇక్కడ ఏం తీసుకోవాలంటే AF డిప్రిసియేషన్ పోస్టింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్గా తీసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేస్తే మనకి దీని యొక్క నెంబర్ రేంజ్ అనేది కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్ AF, సో నెంబర్ రేంజ్ 05, రివర్స్ డాక్యుమెంట్ టైప్ AP. సో నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, నెంబర్ రేంజ్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా తర్వాత అకౌంట్ టైప్స్ అలౌడ్ అండ్ కంట్రోల్ డేటా, ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవ్వండి కంపెనీ కోడ్, ఇంటర్వెల్స్. సో ఇక్కడ ఎంతవరకు ఇచ్చినారో చూసి మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. లైక్ 4000 తర్వాత నెంబర్ ఇద్దాం, ప్లస్ 05 4001 to 5000. ఎంటర్, సేవ్ చేయండి. ఓకే, సో చేంజెస్ ఫర్ సేవ్డ్. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్, తర్వాత స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్, మన కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చూడండి, VIV1 ప్రైవేట్ లిమిటెడ్ AF డిప్రిసియేషన్ పోస్టింగ్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ అసైన్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఇది ప్రీ డిఫైన్డ్గా ఇవ్వడం జరుగుతుందండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏమిదో చూద్దాం. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా
ఆల్రెడీ మనము స్క్రీన్ లేఅవుట్స్ అనేది ఇక్కడ చేస్తున్నాం, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అనేది. సో ఇక్కడ మనం వీటిని క్రియేషన్ చేయడం వల్ల జరిగిపోయింది. ఇప్పుడు ఇవి అవసరం అవుతాయి మనకి, అవి ఇక్కడ చూద్దాం. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఎస్ఏపిలోకి వెళ్తున్నాను, బ్యాక్ వచ్చేయండి. అసెట్ అకౌంటింగ్ తీసుకున్న తర్వాత మాస్టర్ డేటా, స్క్రీన్ లేఅవుట్స్, తర్వాత డిఫైన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి మనకి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఫర్ అసెట్ మాస్టర్ రికార్డ్, కాన్ఫిగరబుల్ ఎంట్రీ స్క్రీన్ ఫర్ క్రియేటింగ్ మల్టిపుల్ అసెట్స్ అని వచ్చేస్తాయి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. కాన్ఫిగరేషన్స్ కాబట్టి సమ్ టైమ్స్ ఇలా మనము స్క్రోల్ అనేది అవుతూ ఉంటుంది, ఎందుకంటే హైలీ కాన్ఫిగరేషన్స్ కాబట్టి. ఒకవేళ నెట్ స్లోగా ఉన్నప్పుడు కూడా ఇలా తిరగడం జరుగుతుంది. సో ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మనం అసెట్ అకౌంటింగ్ అనేది రియల్ టైంలో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మనం వర్క్ చేస్తున్నప్పుడు అసెట్ అకౌంటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వీటిని బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. పొజిషన్లోకి వెళ్తున్నాను. పొజిషన్లో మన స్క్రీన్ లేఅవుట్ ఏమి ఇచ్చామనేది చూసుకున్నాం. ఇక్కడ చూడండి, స్క్రీన్ లేఅవుట్ VI10. ఓకే, సో VI10 ఏవైతే ఇచ్చామో దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. VI10 ఏం తీసుకున్నాం ఇక్కడ? మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్ అని తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత లాజికల్ ఫీల్డ్ గ్రూప్స్ అని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేస్తానే మనకి గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలాగో దీంట్లో కూడా ఈ విధంగా లాజికల్ ఫీల్డ్ గ్రూప్స్ అని ఉంటాయి. జనరల్ డేటా, పోస్టింగ్ ఇన్ఫర్మేషన్, తర్వాత టైం డిపెండెంట్ డేటా, అలొకేషన్స్ అని ఉంటాయి. వీటిని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ గ్రూప్ రూల్స్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఫీల్డ్ గ్రూప్ నేమ్స్, రిక్వైర్డ్, ఆప్షనల్, ఓకేనా, నో, తర్వాత క్లాస్, ఇలా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ 01 డిస్క్రిప్షన్ 1 రిక్వైర్డ్లో ఉండాలి, 02 డిస్క్రిప్టివ్ 2 ఇది ఆప్షన్లో ఉండాలి. ఇవి మనకి ఏం అవసరం లేదు మిగతావి. ఓకేనా, బ్యాక్ చూద్దాం. తర్వాత పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేస్తానే మనకి ఇక్కడ 10 క్యాపిటలైజేషన్ డేట్ ఇది రిక్వైర్డ్లో పెట్టుకున్నాం. ఓకేనా, రిక్వైర్డ్, బ్యాక్. తర్వాత టైం డిపెండెంట్ డేటా, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇక్కడ కాస్ట్ సెంటర్ అనేది రిక్వైర్డ్లో ఉంది, మనం ఆప్షన్లో పెట్టుకున్నాం, అవసరం లేదు. తర్వాత అలొకేషన్స్, ఇలా ఇంకా రిమైనింగ్ అన్ని నార్మల్గా ఉంటాయి. ఈ విధంగా మనం ఫీల్డ్ గ్రూప్ రూల్స్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది స్క్రీన్ లేఅవుట్స్లో. సేవ్ చేయండి. సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్. మనకి డిప్రిసియేషన్ మెథడ్స్ మనకి ఎన్ని ఉన్నాయనేది చూద్దాం. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్, బ్యాక్, బ్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెషినరీకి చేసాం, బిల్డింగ్, ప్లాంట్ ఏమైనా ఉంటే వాటికి కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మాస్టర్ డేటా, బ్యాక్ వచ్చేయండి. అసెట్ అకౌంటింగ్, వాల్యుయేషన్ మెథడ్, లైక్ బ్యాక్ వచ్చేయండి. డిప్రిషియేషన్, వాల్యుయేషన్ మెథడ్స్, తర్వాత డిప్రిషియేషన్ కీ, తర్వాత క్యాలిక్యులేషన్ మెథడ్స్. చూడండి, దీంట్లో మనకి డిఫైన్ బేస్ మెథడ్ ఉంది, డిఫైన్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఉంది, డిఫైన్ మ్యాక్సిమం అమౌంట్ మెథడ్ ఉంది, డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ ఉంది. సో మెయింటైన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్స్ కూడా ఉంది. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి? డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, చూడండి. సో ఇక్కడ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏమి ఇచ్చాం మనం స్టార్టింగ్లో? చూడండి, VI-V7 ఇచ్చాం కదా, అదే అక్కడ ఇవ్వాలి. VI-V7.
ఓకే ఇవ్వండి. ఈ విధంగా మనకి మల్టీ లెవెల్ మెథడ్ ఆప్షన్స్ ఇలా చూపిస్తాయి. ఓకే, మనం చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను చూడండి. ఎస్ఎల్ఎం మెథడ్, డబ్ల్యూడివి మెథడ్. ఎస్ఎల్ఎం మెథడ్ అంటే ఇయర్కి మనం అసెట్ మీద 10% వాల్యూ అనేది తగ్గిస్తూ వస్తాం. సో ఒక ఏప్రిల్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. సో 1 lakh అసెట్ అనుకోండి, మిషనరీ అనుకుంటే, సో ఇయర్కి 10% అంటే 10,000 కట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 10,000 కట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 10,000 కట్ అవుతుంది. దీన్ని మనం ఎస్ఎల్ఎం మెథడ్ అంటాం, స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం. తర్వాత డబ్ల్యూడివి మెథడ్, ఇది కూడా 10% చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 1 lakh మనకి మెషినరీ అయితే దాని మీద 10% కట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 9,000 కట్ అవుతుంది. తర్వాత 8,000 అలా కట్ అవుతుంది. దీన్ని డబ్ల్యూడివి మెథడ్ అంటాం. ఓకేనా? సో ఈ విధంగా చూపిస్తుంటాం. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాం మల్టీ లెవెల్ మెథడ్స్కి. సంథింగ్ నెంబర్ ఇచ్చుకున్నాం ఇక్కడ. తర్వాత 5% ఎస్ఎల్ఎం డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ, తర్వాత 10% డబ్ల్యూడివి డిఓ నాన్ మిషనరీ అనమాట. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు వీటిని క్రియేషన్ చేయాలి అక్కడ. ఓకే, చూడండి. ఓకే, న్యూ ఎంట్రీస్ తీసుకున్నామండి. మల్టీ లెవెల్ మెథడ్ ఇక్కడ వచ్చేసి నేను VI1 అని ఇచ్చుకుంటాను, లేదంటే 2 డిజిట్స్ అని ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే V1 అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 5% ఎస్ఎల్ఎం డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. క్యాపిటలైజేషన్ డేటా, ఆర్డినరీ డిప్రిషియేషన్ స్టార్ట్ డేట్, స్పెషల్ డిప్రిషియేషన్ స్టార్ట్ డేట్, ఒరిజినల్ అక్విజిషన్ డేట్ అండ్ చేంజ్ ఓవర్ ఇయర్. మనం ఆర్డినరీ డిప్రిషియేషన్ స్టార్ట్ డేట్ తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత లెవెల్స్లోకి రండి. లెవెల్స్లోకి వచ్చిన తర్వాత న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి మనం 4 9s ఇవ్వండి. తర్వాత ఇయర్ 22. సో తర్వాత బేస్ లెవెల్ మనకి డ్రాగ్ చేస్తే మనకి చాలా చూపిస్తాయి, బట్ మనం అక్విజిషన్ లెవెల్ మాత్రమే తీసుకున్నాం, అక్విజిషన్ వాల్యూ. తర్వాత పర్సంటేజ్ వచ్చేసి 5%. సేవ్. సో ఇదే విధంగా మనకి డబ్ల్యూడివి మెథడ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. బ్యాక్. సో ఇక్కడ న్యూ ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ V2 ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ 10% డబ్ల్యూడివి ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్, లెవెల్స్, న్యూ ఎంట్రీస్. ఇక్కడ బేస్ వాల్యూ వచ్చేసి మనం అక్విజిషన్ వాల్యూ తీసుకోకుండా నెట్ బుక్ వాల్యూ తీసుకోవాలి. నెట్ బుక్ వాల్యూ పర్సంటేజ్ వచ్చేసి 10%. సేవ్. డేటా వాజ్ సేవ్. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ చేయడం జరిగింది. బ్యాక్ వచ్చేయండి. చూసారా? V1 V2 మెషినరీ కాకుండా ఇప్పుడు ప్లాంట్, బిల్డింగ్ ఏవి ఉన్నా కూడా ఇదే విధంగా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? చూడండి. బ్యాక్. సో నెక్స్ట్ వన్ ఏముందండి? మెయింటైన్ డిప్రిసియేషన్ కీ. ఓకేనా? మెయింటైన్ డిప్రిసియేషన్ కీలోకి వెళ్దాం. సో ఇక్కడే ఉంది కదా వాల్యుయేషన్ మెథడ్లో, వాల్యుయేషన్ మెథడ్ డిప్రిసియేషన్ కీ. సో దీంట్లో మనకి ఏం తీసుకోవాలి? బ్యాక్ వచ్చేద్దాం. టోటల్గా అసెట్ అకౌంటింగ్,
డిప్రిషియేషన్ మెయింటైన్ డిప్రిషియేషన్ కీ. ఓకే, చూడండి డిప్రిషియేషన్ కీ ఇక్కడ మనం అసైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో డన్. ఒకటి కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది, ఏ విధంగా ఇచ్చారనేది చూసుకోవచ్చు అండి. ఓకేనా, సో డన్. న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత డిప్రిషియేషన్ కీ అనేది మనం ఓన్గా ఇచ్చుకోవాల్సి వస్తుంది. దానికి VI01 ఇచ్చాను, అదే నేను అక్కడ ఇచ్చుకుంటాను. ఇది ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. కాపీ పేస్ట్. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ఫిజికల్ ఇయర్ టిక్ చేసుకోండి. డిప్రిషియేషన్ టు ది డే అనేది కూడా టిక్ చేసుకోండి. ఓకేనా, చూడండి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత న్యూ ఎంట్రీస్. యా, సో ఇక్కడ డిప్రిషియేషన్ టైప్ చూడండి. డిప్రిషియేషన్ టైప్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఆర్డినరీ డిప్రిషియేషన్, స్పెషల్ ట్యాక్స్ డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆర్డినరీ డిప్రిషియేషన్ తీసుకోవాలి. ఫేస్ ఏం తీసుకోవాలి? ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్, చేంజ్ ఓవర్ విత్ ఇన్ ప్లాన్డ్ లైఫ్, చేంజ్ ఓవర్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది యూజ్ఫుల్ లైఫ్. ఇక్కడ మనం ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ తీసుకోవాలి. తర్వాత బేస్ మెథడ్. బేస్ మెథడ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ డ్రాగ్ చేస్తే మనకి చాలా చూపిస్తాయి. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ చూడండి, ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి. లీజింగ్, నో ఆటోమేటిక్ డిప్రిషియేషన్, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ప్రీ డిఫైన్డ్గా ఎస్ఐపిలో ఇచ్చి ఉంటారు. ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ ఉంది, లేదంటే ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇదైనా తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్, మనం ఆఫ్టర్ అసెట్ అనేది దాని టోటల్ వాల్యూ అయిపోయిన తర్వాత కూడా స్క్రాప్ పరంగా కూడా మనం యూజ్ చేస్తారు, కాబట్టి ఇది తీసుకోవచ్చు. ఓకే, సో తర్వాత పీరియడ్ కంట్రోల్. డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకి డేట్స్ కూడా ఉంటాయి. డిప్రిషియేషన్ ఆఫ్ ది మెథడ్ మనం 001 తీసుకోవాలి. మల్టీ లెవెల్ మెథడ్ ఏమి ఇచ్చాము ఇక్కడ? V1. ఓకే, క్లాస్ ఏం తీసుకోవాలి? స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ తీసుకోవాలి. ఓకేనా, అండ్ దెన్ సేవ్ ఇట్. WDV మెథడ్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాల్సి వస్తుంది. బ్యాక్. సో వచ్చిందా ఇక్కడ? నెక్స్ట్ న్యూ ఎంట్రీస్. బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ VI02 ఇస్తున్నాను. VI02 దీన్ని కాపీ చేస్తున్నాను. Ctrl+C, Ctrl+V, పేస్ట్. ఓకే, సో పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ఫిజికల్ ఇయర్, ఇయర్స్ ఎస్సేయండి. డిప్రిషియేషన్ టు ది డే ఎస్సేయండి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, న్యూ ఎంట్రీ సెలెక్ట్ చేయండి. ఓకే, ఆర్డినరీ డిప్రిషియేషన్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో మెథడ్ బేస్డ్ వచ్చేసి 0014, పీరియడ్ కంట్రోల్ 001, V2. ఇక్కడ చూడండి WDV మెథడ్ లేదు కాబట్టి ఇక్కడ మనము అదర్ డిప్రిషియేషన్ తీసుకుంటాను. అది ఉంటే అది కూడా తీసుకోండి. రియల్ టైంలో రెండు ఉంటాయి కాబట్టి అది కూడా తీసుకోవాల్సి వస్తుంది. నేను అదర్ డిప్రిషియేషన్ తీసుకున్నాను. సేవ్. సో ఇక్కడ మనం యాక్టివ్ అనేవి ఏదైతే ఉంటాయో వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఇన్యాక్టివేట్లో ఉంటాయి, వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, చూడండి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. సో ఇక్కడ చూసుకుంటే మనం చూడండి ఇక్కడ స్టేటస్ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది కదా, దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. బ్యాక్ వస్తున్నాను. బ్యాక్. చూసారా ఇన్యాక్టివ్ అని ఉంది కదా, ఇక్కడ వెళ్ళి యాక్టివ్. బ్యాక్ వచ్చేయండి. ఒకసారి ఇక్కడికి వెళ్ళి డిప్రిషియేషన్ కీ
చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకుని యాక్టివేట్ చేశాం. ఇప్పుడు యాక్టివేట్ వచ్చేసాయి, సేవ్. సో ఈ విధంగా మనము ఈరోజు యొక్క క్లాస్లో స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ డిప్రిసియేషన్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా, డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్, డిప్రిసియేషన్ కీస్ చేసాం. మనం ఒకసారి రాసుకున్నాం, అవసరం అవుతాయి. సో ఈ విధంగా మనము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిప్రిసియేషన్ మనకి టోటల్గా అసెట్ అకౌంటింగ్కి సంబంధించి కాన్ఫిగరేషన్ అనేది మీతో నీట్గా క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా అసెట్స్ని మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. మన క్లాస్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కామెంట్స్, లైక్స్ కంపల్సరీగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.